మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సమరాన్ని. జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశ జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ sc.census.gov.in ద్వారా మీ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్వీయ గణన ద్వారా పొందిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని మే 1 నుండి 30 తేదీ మధ్య వచ్చే ఎన్యూమరేటర్లకు అందజేసి జన సంక్షేమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మా కుటుంబం యొక్క స్వీయ గణన పూర్తి చేశాను. ఈ బృహత్ కార్యంలో పాల్పంచుకోవడం నాకు గర్వకారణం. మీరు కూడా స్వీయ గణన చేసుకుంటారని నమ్ముతున్నాను. జై హింద్. డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. నాకు సెక్స్ కోరికలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంట్లో పెళ్ళి అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నేను పెళ్ళికి ఫిట్ అయ్యేదెలా? ఇటీవల కాలంలో ముఖ్యంగా యూత్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ఏమిటేమిటి ఎందుకు? నాకు ఏమీ సెక్స్ కోరిక ఉండలేదండి. పూర్వం బాగానే ఉండేది. అస్తమయం బాగా చేసేవాడిని అండి. రోజు 2-3 సార్లు కూడా చేసేవాడిని. ఇప్పుడు ఏం లేదు. అసలు అస్తమయం చేయాలని కూడా అనిపించట్లేదు. ఏం లేదు. అసలు ఏమో దగ్గరికి వెళ్ళాలని కూడా అనిపించట్లా. ఇంట్లో ఏమో పెళ్ళి అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏంటి నాకు ఏమైందంటే అసలు నేను కొజ్జానైపోయానా, నపుంసకుడైపోయానా అని బాధతో మాట్లాడుతున్నారండి. ఏంటి ఎందుకు అని. దీనికి ప్రధానంగా చెప్పాలంటే మన జీవనశైలిలో వచ్చిన మార్పులు. జీవనశైలి మార్పులు వచ్చాయి ఏంటంటే సరైన ఆహారం లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, వ్యాయామం లేకపోవడం, నిద్ర లేకపోవడం, తర్వాత ఏదో స్ట్రెస్, మానసిక అశాంతి, ఇవన్నీ ఉంటున్నాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని కారణాలు కలిసి మరి నాకేం లేదు, ఆ సంఘ సంబంధం లేదు, ఎంత అమ్మాయికి నాతో ఎంత క్లోజ్గా ఉన్నా ఏదో చేద్దాం కూడా కొద్దిగా అనిపించాలి కదా. కనీసం ఒక అమ్మాయి చాలా ఇదిగా మాట్లాడితే సెక్సీగా మాట్లాడుతుండాలి కదా. ఏమంటలేదు. కారణం ఏంటంటే హార్మోన్ల అస్తవ్యస్తత. మగవాడు చక్కగా మరి స్లిమ్గా ఉంటే వాళ్ళు హార్మోన్లు టెస్టోస్టెరాన్ హార్మోన్ చక్కగా యాక్షన్లకు వస్తాయి. ఇటీవల కాలంలో తీసుకున్నట్లయితే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. స్థూలకాయం అంటే ఒళ్ళు ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి? కుర్చీకి అంటుకుపోయి కూర్చుంటున్నారు, జంక్ ఫుడ్ తినేస్తున్నారు, రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేస్తున్నారు. ఇక తింటే పని చేయకుండా ఊరిని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటుంటే ఒళ్ళు రాకేం చేస్తుందండి. రోజు ఉండాల్సిందే బకెట్ బిర్యానీ, ముంత బిర్యానీ, ఇంకే బిర్యానీ అండి బాబు, చెంబు బిర్యానీ, ఈ బిర్యానీలన్నీ తయారవుతాయి. గొంట బిర్యానీ కూడా తయారైపోతుంది. ఈ బిర్యానీలు తినడంతో మరి ఒళ్ళు రాక ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రపంచంలో తీసుకున్నట్లయితే పెద్ద సమస్య ఒబేసిటీ, స్థూలకాయం. మన దేశంలో కదా, అమెరికాలో కానివ్వండి, ఇంకో దేశంలో ఎక్కడ తీసిన ఒబేసిటీ. కారణం ఏంటంటే శారీరక శ్రమ తగ్గిపోయింది. కుర్చీ కంటిపోతున్నారు. కొద్ది దూరం సరే బైక్ అని ఎక్కాలి, లేకపోతే ఇంకో కారు అని ఎక్కాలి. అంతే నరికేది. వాకింగ్ చేయాలంటే బద్ధకం. ఆ టైం వాకింగ్ చేసేటప్పుడు నిద్రపోవడం. అప్పుడు రాత్రి 1 గంట పడుకుంటారు. నిద్ర లేదు, సరిగ్గా నిద్రపోరు. రాత్రిపూట డ్యూటీలు. ఇండియా ఉందకండి, అమెరికా వాడు రాత్రిపూట వాడు మొదలెడతాడు డైలాగు,
ఇక్కడ ఇండియాలో వాడు ప్రాధాన్యత వేరు కూర్చుని అమెరికాలో ఉన్న కస్టమర్ని వాడికి కావాల్సినవన్నీ చెప్తూ కూర్చోవాలి, అడిగేటన్నీ చెప్తూ కూర్చోవాలి. ఇది ఇప్పుడు పరిస్థితి. అంచేత హార్మోన్ల అస్తవ్యస్తత, టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవాళ్ళు రాత్రిపూటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయ్యే టైంలో మరి వాడు పని చేసి కూర్చుంటే ఏం ఉత్పత్తి అవుతుంది? టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మగతనానికి కావాల్సిన హార్మోన్, మగాడు అనిపించుకోవడానికి, మగతనం ఉండడానికి. అది తగ్గిపోతుంది. దాంతో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. వాడికి 3 రావాలి. డోపమిన్ కావాలి, సెరటిన్ కావాలి, ఆక్సిటోసిన్ కావాలి, ఎండార్ఫిన్స్ కావాలి. ఇవన్నీ కూడా కావాలంటే దానికి కూడా ఎక్సర్సైజ్ కావాలి. హార్మోన్స్ అస్తవ్యస్తత. ఇక దీంతోపాటు ఎప్పుడైతే ఒబేసిటీ చెందుతుందో దాంతో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ముడిపోయాయి. ముఖ్యంగా షుగర్. ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళకి బీపీలు, షుగర్లు అండి. పూర్వకాలం బీపీలు, షుగర్ చూడండి 60 ఏళ్ళు వస్తే కానీ బీపీ, షుగర్ ఆలోచన ఉండేది కదా మాకు. ఇప్పుడా 20 ఏళ్ళోడు కూడా షుగరే. అసలు ఎందుకు హై స్కూల్ పిల్లాడు ఇంత లావుగా ఉంటున్నాడు, ఆడికి పరీక్ష షుగరు చిన్న పిల్లలకి. కారణం ఏంటి? ఒబేసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇంకా ఎక్కడ వాడికి టెస్టోస్టెరాన్ హార్మోన్ యాక్షన్, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, కానీ అది యాక్షన్ రావాలంటే చక్కగా ఒళ్ళు లేకుండా. ఒళ్ళు ఉంటే ఏమో తెలుసా, కొవ్వులో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ దీన్ని కిల్ చేసేస్తుంది, టెస్టోస్టెరాన్. లేదా ఈస్ట్రోజన్ హార్మోన్, మేల్ హార్మోన్ని ఫీమేల్ హార్మోన్కి మార్చేస్తుంది. మేల్ హార్మోన్ని ఈస్ట్రోజన్, ఆడవాళ్ళ హార్మోన్ మార్చేది. మగాడికి ఆడదాని హార్మోన్ ఉంటే మగాడు ఎలా ఉంటాడండి? ఆ వేడికి సెక్స్ డౌను. అర్థమవుతుంది కదా? అంచేత హార్మోన్ ఇది. దాంతో వాడికి షుగర్ వచ్చాక దాంతో షుగర్ ఎక్కువ కాలం ఉండేటికల్లా కొద్దిగా 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండేటికల్లా నరాలు ముద్దు పడిపోతాయి. డయాబెటిక్ న్యూరోపతి, తర్వాత బీపీ వచ్చేస్తుంది. ఇంకేంటి? స్ట్రెస్. ఈరోజు ఎవరిని అడగండి, నాకు స్ట్రెస్ అండి, నాకు స్ట్రెస్సు. వాడు డ్రెస్ ఎలా అన్నామో ముందు స్ట్రెస్ ఎక్కువైపోయింది. డ్రెస్సు స్ట్రెస్సు 2 కలిసి ఉంటున్నాయి. డ్రెస్ మాత్రం నీట్ తయారవుతాడు, కానీ స్ట్రెస్ ఉంటుంది. ఆ చేత ఆ డ్రెస్ యొక్క గొప్పదో నేను కనిపించట్లా. ఎందుకంటే తలగా డేలైస్ కూర్చుకుంటాడు. అలాగే యాంగ్జైటీ, అర్థమర్థమైన యాంగ్జైటీ ఉంటుంది. డిప్రెషన్ వస్తుంది. ఎందుకు వాడికి అనుకుని చేయలేకపోతాడు, కుదరట్లేదు, నీరసంగా ఉంది, సెక్స్ కోరుకుంటట్లేదు, ఏ రకంగా అనిపించట్లేదు. దాంతో డిప్రెషన్ వచ్చి పడుతాడండి. డిప్రెషన్ వస్తే సెక్స్ 0. అర్థమవుతుందా? ఎంత మరి జీవితాన్ని ఎలా మా జీవన శైలి ఎలా మార్చేస్తుందో. ఇంక దీంతోడు మరి డిప్రెషన్ వచ్చిగా డిప్రెషన్ కోసం మందులు వాడతారు. ఆ మందులు మరింత సెక్స్ని డౌన్ చేస్తాయండి. అలాగే బీపీ మందులు వాడతారు. ఆ బీపీ వాళ్ళు కూడా సెక్స్ని డౌన్ చేస్తారు. ఇంక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏదో లాగిస్తాడు కుర్రోడు. 40 ఏళ్ళు జరగాల ఇంక ఏజింగ్ మొదలైపోతుంది. ప్రిమిచ్యూర్ ఓల్డ్ ఏజ్, ముందే ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. ఇప్పుడు నిజంగానే కుర్రవాళ్ళు పుట్టుకతోనే వృద్ధుల్లాగా తయారైపోతున్నారు. అప్పుడు ఆయనేమో బోర్డంప గారి కోసం చెప్పాడు, పేర్లకి పక్కీలకి నిబంధులు, అమ్మగారి బామ్మగారి బావారి దాసులు అన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ బిర్యానీకి, అది బకెట్ బిర్యానీకి, జంక్ ఫుడ్కి, మందుకి, స్మోకింగ్కి దాసులైపోతారు. ఇంకేంటి వాళ్ళు? ఇంకేం ఉండట్లా. అందుకని ఏం చేయాలి? వీళ్ళందరూ ముసలైపోతున్నారు, సెక్స్లో ముసలైపోతున్నారు. యవ్వనంలోనే సెక్స్లో ముసలాడు. ఈ విషయంలో ఎలా చేస్తారంటే ముందు రియలైజ్ చేయాలి, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఇంతలో చెప్పుకొచ్చా కదా, వినండి, మళ్ళీ ఒకసారి చెప్పి వినండి. ఎక్సర్సైజ్ తప్పనిసరిగా రోజు 1 గంట సేపు
వాకింగే చేస్తారా, రన్నింగే చేస్తారా, జాగింగ్ చేస్తారా, స్విమ్మింగే చేస్తారా, జిమ్మే చేస్తారా, చేయండి, గంట సేపు మాత్రం చేయండి. బైక్ వదిలేయండి. కావాలంటే బైక్ బదులు మీరు ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే సైకిల్ దుక్కుని వెళ్ళండి. సైకిల్ వెళ్ళండి. మాకు టైం ఉండట్లేదండి, మాకు ఏం చేయమంటారు అంచేత అలాంటి వాళ్ళని 10 కిలోమీటర్లు ఎక్కడ వర్కింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే సైకిల్ దుక్కుని వెళ్ళండి, బైక్ ఎక్కద్దు. 10 కిలోమీటర్లు కారు ఎక్కొద్దు, సైకిల్ తొక్కండి. సైకిల్ తొక్కి రండి, వెళ్ళండి, ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఎలా టైం లేదు, మరి మా టైం లేదండి, ఈ టైమైనా ఇలా అయినా జర్నీ టైంలో సైకిల్ పెట్టుకోండి. ఎట్లయినా ట్రాఫిక్లో చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, ఈ సైకిల్ తొక్కితే సరిపోతుంది శుభ్రంగా. హాయిగా ఇలా తగ్గించుకుని తిప్పుకుని పోవచ్చు. సైకిల్ అయితే మరి ఎక్కడైనా తప్పి పక్క సందులోంచి గొంతులోంచి వెళ్ళిపోవచ్చు, వాడు ఎక్సర్సైజ్ అయిపోతుంది. అంటే ఎక్సర్సైజ్ కావాలి. స్లీప్, నిద్ర 8 గంటలు కావాలి. తర్వాత వాళ్ళకి కావాల్సినట్టే చక్కటి వాళ్ళ స్లీప్, మంచి ఫుడ్ తీసుకోవాలి. బిర్యానీలు కాదండి. అలాగే బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండము, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండము, లేకపోతే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండము, వీటికి తప్పకుండా వైద్యం చేయించుకోవాలి. దీంతోపాటు కౌన్సిలింగ్ ఎలా ఉండాలి ఏమిటి అని ఇలా చేస్తే నాకేమీ లేదండి, నాకేమీ అనిపించట్లేదండి, కావాలని కోరికే లేదండి, సరే కబుర్లని పోయి కోరిక రంకేస్తుంది. కోరిక రంకేసి లేగదూడలాగా పరుగులు తీస్తాడు. అంచేత ప్రతి కుర్రోడు లేగదూడలాగా పరుగులు తీసేట్లు ఉండాలి, తీసి అందరినీ అట్రాక్ట్ చేసేట్లు ఉండాలి. అది అర్థమైంది కదా. అంచేత నా కోరికే లేదండి అని ముక్కలు మాట్లాడకండి. దట్ ఇన్సల్ట్ టు అడల్ట్హుడ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.